everyone, welcome back to Sharing Stories. సో ఈ కుర్తీ డిజైన్ చేసుకోవాలని నాకు చిన్నప్పటి నుండి ఉండేది, చాలా నచ్చింది నాకు. సో ఫైనల్గా నేను ఇప్పుడు డిజైన్ చేయబోతున్నాను. నాకు ఫ్యాబ్రిక్ ఎగ్జాక్ట్ దొరికింది, కానీ నాకు క్వాలిటీ నచ్చలేదు. సో అందుకనే నేను నార్మల్ ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాను. సో అందుకనే నేను ఇలాంటి ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అనమాట. దీని మీద హోల్స్ రావు, మనమే చేసుకోవాలి. బట్ హోల్స్ చేసుకోవడానికి మనకి అవుతుంది ఇందులో, ఎందుకంటే ఇలా వచ్చింది చూడండి ఫ్యాబ్రిక్. సో దీన్ని నేను సాల్డరింగ్ అని యూజ్ చేసి హోల్స్ చేశాను అనమాట. చూడండి మంచిగా అయింది, ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. సో ఇప్పుడు మనం కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో చూసేద్దాం. ఫస్ట్ మనం లైనింగ్ కట్ చేసుకోవాలి. సో నా సైజ్ ప్రకారం 10 ఇంచెస్ పెట్టుకుంటున్నాను లూజ్. ఇక్కడ షోల్డర్ లూజ్ 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాను, ఎందుకంటే ఎక్కువ జారిపోకుండా ఉంటుంది మనకి. 3 ఇంచెస్ కరెక్ట్గా ఉంటుంది. షోల్డర్ కూడా 3 ఇంచెస్, ఒక 1/2 ఇంచ్ కుట్టులోకి పోయినా 2.5 ఇంచెస్ షోల్డర్ ఉంటుంది అనమాట. ఇదేమో ఫ్రంట్ నెక్ హైట్ నేను డీప్గానే పెడుతున్నాను. 6.5 ఇంచెస్ పెట్టుకున్నాను. మనం 6.5 పెట్టుకుంటే అది 7కి వస్తుంది అనమాట. సో మనం ఎగ్జాక్ట్ ఆ సైజ్కి కంటే ఒక 1/2 ఇంచ్ ముందు పెట్టుకోవాలి ఎప్పుడైనా. ఇది ఆర్మ్ హోల్ ఏమో 6 పెట్టుకున్నాను. సో మనం బిగినర్స్కి కూడా అర్థం అవ్వడానికి చాలామంది అడుగుతున్నారు. మనం ఏ మెజర్మెంట్ పెట్టుకున్నా పైన నేను 3 ఇంచెస్ పెట్టుకున్నా కదా, కింద కూడా 3 ఇంచెస్ పెట్టుకుంటే మనకి కరెక్ట్గా లైన్ డ్రా చేసేసుకుంటే అయిపోతుంది. ఎందుకంటే క్రాసెస్ అలాంటివి రాకుండా బిగినర్స్కి కూడా యూజ్ అవుతుంది అనమాట. నార్మల్గా ఎవ్రీడే స్టిచ్చింగ్ చేస్తున్న వాళ్ళైతే ఈజీగా చేసేసుకోవచ్చు. ఇక్కడ మెజర్ చేసుకుంటున్నాను. మనం 6.5 పెట్టుకున్నాం కదా, అండ్ 3 ఇంచెస్ కూడా పెట్టుకున్నాం కాబట్టి కరెక్ట్గా ఆ లైన్కి డ్రా చేసేసుకుంటే అయిపోతుంది, ఎటువంటి క్రాసెస్ అవి రాకుండా. ఇక్కడ కూడా నేను 6కి పెట్టుకున్నాను. సో అది కూడా డ్రా చేసేసుకుంటున్నాను అనమాట. నేను ముందు వీడియోస్లో కూడా ఇలానే చెప్పాను, మీకు ఏమైనా కావాలంటే అవి కూడా చెక్అవుట్ చేయండి. సో ఆర్మ్ హోల్ ఇక్కడ లోతు తీసేటప్పుడు స్కేల్స్ అవి వాడుతూ ఉంటారు, అలా ఏం అవసరం లేదండి. 1 ఇంచ్ ఇలా పెట్టుకొని దానికి ఇలా కలుపుతూ మనం డ్రా చేసేసుకుంటే నీట్గా వస్తుంది. ఇంకా రావట్లేదు అనుకున్న వాళ్ళు స్కేల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు, కానీ 1 ఇంచ్ ఇలా పెట్టుకొని కింద నుండి మనం డ్రా చేసుకుంటే నీట్గా వస్తుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఈ విధంగా మనం ఆర్మ్ హోల్ తీసుకోవచ్చు. సో కట్ చేసుకునే ముందు మొత్తం మళ్ళీ అన్నీ మనం చెక్ చేసుకోవాలి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, మనం అన్నీ కరెక్ట్గా చేసామా లేదా అని. సో నేను 6.5 విడ్త్ లెంత్ ఇవన్నీ మెజర్ చేసుకుంటున్నాను మళ్ళీ. సో నేను ప్రిన్సెస్ కట్ చేయాలనుకుంటున్నాను. సో మనం 3 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, అందులో 1/2 ఇంచ్ అంటే 1.5 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. అక్కడి నుండి కింద లోతుకి 10 ఇంచెస్కి మనం మార్క్ చేసుకోవాలన్నమాట. ఇదేంటంటే మనం బ్లౌజెస్కి ప్రిన్సెస్ కట్ చేస్తాము, కానీ నేను డ్రెస్కి ప్రిన్సెస్ కట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఆ సాంగ్లో ప్రిన్సెస్ కట్టే ఉంటుంది, కానీ నేను చాలా వీడియోస్ చూసాను, ఎవరు ప్రిన్సెస్ కట్ ట్రై చేయలేదు అసలు. సో నేను ప్రిన్సెస్ కట్ ట్రై చేద్దామని కుర్తీకి, స్ట్రైట్ లైన్ కుర్తీకి ప్రిన్సెస్ కట్ అనమాట. సో ఇలా డ్రా చేసుకున్నాను. ఇక్కడ నుండి ముందుకి 4.5 వచ్చింది అనమాట, మీరు వీడియోలో చూడొచ్చు. సో మనం 10 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, ఆ పాయింట్ నుండి కిందకి 2 ఇంచెస్ 4 ఇంచెస్ అంటే 2 ఇంచెస్ మనం కిందకి 2 మార్క్ చేసుకోవాలి. 10 ఇంచెస్ వచ్చిన దగ్గర నుండి కిందకి 2 ఇంచెస్, మళ్ళీ అక్కడ నుండి ఇంకొక 2 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి మిడిల్ పాయింట్ ఉంటుంది కదా, అంటే పైన 2 ఇంచెస్ ఏదైతే మధ్యలో ఉందో అక్కడ నుండి సైడ్కి 1/2 ఇంచెస్ మార్క్ చేసుకోండి. అంటే మనం మిడిల్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడ నుండి అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మొత్తం ఇవన్నీ కలిపేయాలన్నమాట. ఇవి పైన మనం ఏ డాట్ పైన డాట్కి కింద డాట్కి ఇవన్నీ మధ్యలో డాట్స్కి కలిపేయాలన్నమాట. ఇది దేనికి యూజ్ అవుతుంది అంటే మనకి చెస్ట్ పార్ట్ ఉంది కదా, ఆ కింద నుండి కరెక్ట్గా కర్వ్ తిరుగుతుంది అనమాట. అంటే మంచి షేప్ వస్తుంది ఆ కుర్తీకి. మాకు ఇలా అవసరం లేదు అనుకుంటే స్ట్రైట్ కుర్తా కూడా కుట్టేసుకోవచ్చు, కానీ ఇది ఏంటంటే మంచిగా షేప్ వస్తుంది. మనకి పైన చెస్ట్ పార్ట్ ఎక్కడైతే ఉందో అక్కడ ఆ కింద నుండి మనకి ఫిట్టింగ్ ఆ కర్వ్ చాలా బాగా వస్తుంది అనమాట. సో కరెక్ట్గా మీరు 1/2 ఇంచ్ పెట్టుకోండి.
ఎక్కువ అయితే బాగోదు, తక్కువైనా బాగోదు. ఎక్కువ అయితే చాలా ఎక్కువ కర్వ్ తిరిగిపోతుంది, డ్రెస్ కూడా టైట్ అయిపోతుంది. మనకి చెస్ట్ కర్వ్కి ఒక 1 ఇంచ్ పోతుంది కాబట్టి ఒక 1 ఇంచ్ 2 సైడ్స్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి మనము. ఆర్మ్ హోల్ ఉంది కదా, అక్కడ సెంటర్ నుండి ఈ లైన్స్ 2 మనం కలపాలన్నమాట. సో ఆర్మ్ హోల్ కరెక్ట్గా సెంటర్ నుండి, మనం బాక్స్ కూడా ఇందుకనే యూజ్ అవుతాయి, అందుకని బాక్సెస్ మనం ఇలా గీసుకుంటే బాగుంటుంది అనమాట. ఇక్కడ నుండి ఈ లైన్ ఏదైతే ఉందో అది జాయిన్ చేసేయాలన్నమాట. కరెక్ట్గా కర్వ్ షేప్లో వస్తుంది, అది స్ట్రైట్గా మాత్రం డ్రా చేయొద్దు. కుర్తీ లెంత్ హైట్కి తగ్గట్టు పెట్టుకోవాలి. నేనైతే 41 పెట్టుకున్నాను. సో మనం స్టార్టింగ్ పాయింట్ నుండి సెంటర్ పాయింట్కి ఇందాక 4.5 మార్క్ చేసుకున్నాం కదా, అలాగే 4.5 మొత్తం కింద వరకు లెంత్ మార్క్ చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ గీసేసుకోవాలన్నమాట. ఆ స్ట్రైట్ లైన్స్ అన్నీ ఎక్కడ జాయింట్ అవ్వాలంటే మనం ఇందాక మార్క్ చేసుకున్నాం కదా, పై నుండి 10 ఇంచెస్, అక్కడ నుండి 2 ఇంచెస్, మళ్ళీ ఇంకొక 2 ఇంచెస్ అక్కడికి జాయింట్ చేసేయాలన్నమాట కరెక్ట్గా. సో వీడియోలో చూపిస్తున్నట్టు ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. సో ఇలా మొత్తం అయిపోయాక మొత్తం మీరు మెజర్మెంట్స్ అన్నీ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని కట్ చేసే ముందు అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని అప్పుడు కట్ చేసుకోండి. నేను ఇందాక చెప్పా కదా 1 ఇంచ్ ఎక్స్టెండ్ చేయమని, అదేంటంటే మనం ఇక్కడ కర్వ్కి ఏదైతే 1 ఇంచ్ మార్క్ చేసుకున్నామో ఇక్కడ హాఫ్ ఇంచ్ మనకి పోతుంది కదా, అంటే 1 ఇంచ్ మనకి పోతుంది కాబట్టి ఇంకొక ఎక్స్ట్రా 1 ఇంచ్ 2 సైడ్లు మనం యాడ్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి కరెక్ట్గా సరిపోతుంది. నేను ఇక్కడ యాడ్ చేయడం మర్చిపోయాను. సో అయినా సరే నాకు కుర్తీ బాగానే వచ్చింది, నేను కవరప్ చేయగలిగాను. ఎందుకంటే మనం ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు దాన్ని ఎలా కవర్ చేయాలని మనకు తెలియాలి. సో ఇక్కడైతే మీరు యాడ్ చేసుకోండి 1 ఇంచ్. ఇక్కడ ఎటువంటి ఎక్కువ కట్ చేసేసుకుండా కరెక్ట్గా కట్ చేసుకోవాలి. చూడండి, అది మనం పట్టుకొని కరెక్ట్గా మనం లైన్ గీసుకున్నాం కదా, కరెక్ట్గా అక్కడికే మనం కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి 2 సమానంగా వస్తాయి. సో ఇది అటు ఇటు కదలకుండా నీట్గా కట్ చేసేసుకోండి ఇలాగా. ఇక్కడ సైడ్స్కి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని అప్పుడు కట్ చేసేసుకోవాలి. మనకి విడ్త్ ఎంత కావాలో అంత కరెక్ట్గా మీరు మెజర్ చేసుకొని కట్ చేసేసుకోండి. అండ్ ఇది మనం మధ్యలోని ఇంకొక లైన్ గీసుకున్నాం కదా ప్రిన్సెస్ కట్ కోసము, ఇది కూడా కట్ చేసేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట లుక్. ఇది మనం ఇలా స్టిచ్ చేసేసరికి ఏంటంటే ఒక కర్వ్ షేప్లో వస్తుంది అనమాట. ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ చూద్దాము. బ్యాక్ పార్ట్కి కూడా 3 ఇంచెస్ షోల్డర్కి అండ్ షోల్డర్ లూజ్కి పెట్టుకుంటున్నాము, సేమ్ మనం ఫ్రంట్ లూజ్కి పెట్టుకున్నట్టే. అండ్ నేను డీప్ ఏమో 7 ఇంచెస్ పెట్టుకున్నాను. అండ్ మనం పైన ఏదైతే పెట్టుకున్నామో 3 ఇంచెస్ అది కింద కూడా పెట్టుకుంటే మనకి ఈజీ అవుతుంది, ముందే చెప్పాను కదా. అండ్ ఇది కూడా ఇందాక మనం పెట్టుకున్నంత పెట్టేసుకుంటే అయిపోతుంది. నార్మల్గా ఏంటంటే మనం ఆల్రెడీ ఒకటి కట్ చేసుకున్నాం కాబట్టి సేమ్ అదే యాజ్ ఇట్ ఈస్ ఇలా దీని మీద పెట్టుకొని కట్ చేసేసుకుంటే అయిపోతుంది. ఓన్లీ నెక్కే డిఫరెన్స్ వస్తుంది కాబట్టి ఆర్మ్ హోల్స్ ఇవన్నీ ఎలా ఉంటే అలా కట్ చేసేసుకోవచ్చు. కానీ ఎందుకు ఇలా కట్ చేయట్లేదంటే మనం ప్రిన్సెస్ కట్ పెట్టాం కదా ముందు ఫ్రంట్ పార్ట్కి, అందుకనే నేను మళ్ళీ ఈ మెజర్మెంట్స్ అన్నీ మీకు అర్థమయ్యేలా చెప్దామని చెప్పేసి ఇలా తీసుకుంటున్నాను. సో ఈ మెజర్మెంట్స్ అన్నీ తీసుకున్నాక మొత్తం బాక్సెస్ ఇలా గీసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. మనకి ఎక్కడ ఏ డౌట్ వచ్చినా ఇంకొకసారి మెజర్ చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే పైన మనం షోల్డర్ 3 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, సో అదే 3 ఇంచెస్ కరెక్ట్గా లైన్ కోసము బిగినర్స్కి కూడా ఇలాంటివి ఫేస్ చేస్తారు బిగినర్స్ మెయిన్గా. సో అందుకనే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇలా లైన్స్ గీసుకొని బాక్సెస్ లాగా పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. సో ఇందాక చెప్పాను కదా 1 ఇంచ్ ఇలా లోతు తీసుకొని మొత్తం ఆ లైన్ కలుపుతూ మనం డ్రా చేసేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. సేమ్ బ్యాక్ నెక్ కూడా నేను రౌండే పెడదాం అనుకుంటున్నాను. ఫ్రంట్ బ్యాక్ 2 రౌండే పెట్టాను అనమాట. సో ఈ విధంగా. సో ఆర్మ్ హోల్ లోతు 9 ఇంచెస్ తీసుకున్నాను నేను. సో ఆ రౌండ్ షేప్ తిప్పుతూ 9 ఇంచెస్కి మెజర్ చేసుకోండి. సో ఇంకా 2 ఇంచెస్ ఖర్చుకు పెట్టుకున్నాను అనమాట.
ఈ విధంగా ఖర్చు పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ నుండి కిందకి ఒక లైన్ డ్రా చేసేసుకుంటాము. కింద మనం కట్ వస్తుంది కదా మనకి కుర్తీకి, అక్కడ వరకు మనం లైన్ డ్రా చేసేసుకుని కట్ చేసేసుకుంటే అయిపోతుంది. మనం ఆర్మ్ హోల్లో తీసేటప్పుడు 1 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ బ్యాక్ ఫ్రంట్ నెక్కి మనం లో తీసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, దీనికేమో నేను 1 ఇంచ్ పెట్టాను. సో ఇలా మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదో చెక్ చేసుకొని మనం ఆ తర్వాతనే కట్ చేసుకోండి. ప్రతిదానికి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నప్పుడు కానీ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నప్పుడు కానీ మొత్తం అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదో చూసి కట్ చేసుకోవాలి, లేకపోతే తేడా వచ్చేస్తుంది అనమాట. మనకి డ్రెస్ కట్ అయితే ఎక్కడ ఉంటుందో అది నేను 20 ఇంచెస్కి పెట్టుకున్నాను. పైనుండి 20 ఇంచెస్కి మనం కట్ పెట్టుకుంటే కరెక్ట్గా మన సైజ్కి సరిపోతుంది. ఇప్పుడు లైనింగ్ అంతా అయిపోయింది కదా, సో ఇప్పుడు మనం ఇదే సేమ్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ప్లేస్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉంచుకుంటూ కట్ చేసేసుకోవాలన్నమాట. ఈ హాఫ్ ఇంచ్ ఎందుకంటే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ జాయిన్ చేస్తాం కదా, అప్పుడు అటు ఇటు జరిగినా సరే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచితే మనకి సేఫ్ అనమాట. ఆ తర్వాత అటాచ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ మనం కట్ చేసేసుకోవచ్చు. సో మెయిన్ ఫ్యాబ్రిక్ ఎప్పుడు ఒక 1/2 ఇంచ్ ఆర్ 1 ఇంచ్ ఎక్స్ట్రానే ఉంచుకోవాలి. సో ఈ విధంగా కట్ చేసేసుకున్నాను మొత్తం పైనుండి కింద వరకు. చూడండి, కింద కొంచెం ఎక్స్ట్రా ఉంచాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత నీట్గా ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే ముడతలు అవి పడకుండా ఉంటాయన్నమాట. సో ఇది ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్కి ఫ్యాబ్రిక్ లైనింగ్ అటాచ్ చేయాలి కదా, సో ఈ పిన్స్ యూస్ చేసి నేను ఇలా సెక్యూర్ చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ప్లేస్ చేసుకొని దాని మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ వేసుకున్న తర్వాత మన దగ్గర పిన్స్ ఉంటాయి కదా, ఆ పిన్స్తో మొత్తం మనం ఎక్కడైతే స్టిచ్ వేయాలో అక్కడ పెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది. అలాగే సేమ్ బ్యాక్ సైడ్ కూడా నేను పెట్టుకుంటున్నాను. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ వేసుకొని ఆ తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ వేసుకున్న తర్వాత మొత్తం ఇది స్టిచ్ చేయాలి కాబట్టి ఈ పిన్స్తో సెక్యూర్ చేసుకుంటే మనం స్టిచ్ చేసుకునేటప్పుడు నీట్గా వస్తుంది. ఫస్ట్ మనకి మెయిన్ ఏంటంటే నెక్ మనం కరెక్ట్గా పెట్టుకోవాలన్నమాట. సో ఈ విధంగా పెట్టుకున్నాను. ఎప్పుడు కూడా రైట్ సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ మీద మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే నేను ఇది ఎటువంటి ఎక్స్ట్రా క్లాత్ యూజ్ చేయనండి, నార్మల్గా ఇదే ఇలా కుట్టేసి తిప్పేస్తాను అనమాట. సో అందుకని మెయిన్ క్లాత్ రైట్ సైడ్ మీద మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ వేసుకున్న తర్వాత మొత్తం ఇలా పిన్స్తో సెక్యూర్ చేసేసుకోవాలి. చూడండి, మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఎంత నీట్గా వస్తుందో పిన్స్ పెట్టుకుంటే. సో ఇలా పెట్టుకున్న తర్వాత 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా తిప్పుకుంటూ మనం స్టిచ్ చేసుకుంటే చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. చూడండి వీడియోలో నేను ఇది రౌండ్ నెక్ పెట్టాను కాబట్టి కర్వ్స్ ఉంటాయి. సో కర్వ్స్ దగ్గర మనం తిప్పుకుంటూ స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం కరెక్ట్గా లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎక్కడైతే ఉందో అక్కడ వరకు కట్ చేసేసుకోవాలి ఫుల్గాను. ఓన్లీ రౌండ్ నెక్ డిజైన్స్కే కాదు, మనం ఎటువంటి నెక్ డిజైన్ పెట్టుకున్నా, స్వీట్ నెక్ డిజైన్ అయినా స్క్వేర్ అయినా ఇలా చాలా నెక్ డిజైన్స్ ఉంటాయి కదా, ఇలా ఏ డిజైన్ అయినా మనం రౌండ్స్ ఉన్నప్పుడు ఇలా తిప్పుకుంటూ స్టిచ్ చేసుకుంటే నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఈ విధంగా మంచిగా వచ్చిందనమాట. ఇప్పుడు ఎక్కడైతే కర్వ్స్ ఉన్నాయో అక్కడ మనం చిన్న కట్స్ ఇచ్చుకోవాలి ఇలాగా. ఆ కట్స్ ఏంటంటే మనం స్టిచ్ చేసుకున్న లైన్ దాటి వెళ్ళకూడదు, లోపలే ఉండాలి. స్ట్రెయిట్ లైన్స్ ఉన్న దగ్గర మనకి ఇలాంటి కట్స్ అవసరం లేదు, కానీ రౌండ్స్ ఉన్న దగ్గర ఇంకా కట్ వర్క్స్ ఉంటాయి కదా కొన్ని డిజైన్స్, అలాంటి వాటికి మనం ఇలా కట్స్ పెట్టుకుంటే మనం తిప్పేటప్పుడు అది చాలా నీట్గా వస్తుంది అనమాట. సో చూడండి, ఎక్కడెక్కడ రౌండ్స్ ఉన్నాయో అక్కడ మొత్తం పెట్టేశాను. సో తర్వాత ఇలా తిప్పేసుకోవాలన్నమాట. తిప్పేసుకుంటే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పైకి వస్తుంది, లైనింగ్ మాత్రం కిందకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ విధంగా తిప్పుకుంటే మనకు నీట్గా వస్తుంది, కుట్లు కూడా కనిపించకుండా ఉంటాయి. సో ఇప్పుడు నేను ఇలా తిప్పేసుకున్న తర్వాత దీనికి పైపింగ్ వేద్దాం అనుకుంటున్నాను. సో పైపింగ్ కింద పెట్టేసుకొని ఈ విధంగా వేసేసుకుంటున్నాను అనమాట. సో చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మన దగ్గర నార్మల్గా థ్రెడ్స్ ఉంటాయి కదా, సో నేను అందులో చిన్న సైజ్ తీసుకున్నాను. చిన్న సైజ్ తీసుకొని కింద పెట్టుకోవాలన్నమాట. ఆ థ్రెడ్ అనేది లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి మధ్యలో పెట్టుకున్నాను. సో అది చూపిస్తున్నాను చూడండి మీకు. లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి మధ్యలో పెట్టుకొని మనం ఆల్రెడీ ఇలా
ముందు స్టిచ్ చేసుకున్నాం కదా అక్కడ పెట్టుకొని ఇలా స్టిచ్ చేసేసుకుంటే అయిపోతుంది. చాలా నీట్గా వస్తుంది అనమాట. రౌండ్స్ దగ్గర కూడా మనం ఇలా తిప్పుకుంటూ మనం కట్స్ ఇచ్చాం కదా ముందు, అది దాని మీద పెట్టుకొని ఇలా పెట్టేసుకుంటే అయిపోతుంది. చాలా నీట్గా వస్తుంది అనమాట. దీనికి ఎందుకు ఇలా వస్తుందంటే మనం లోపల రెడ్ వేరే ఫ్యాబ్రిక్ వేసాం కదా, దీని కింద వైట్ ఫ్యాబ్రికే వేస్తే మనకి ఇలా వేయడానికి అవ్వదు. సో ఇదొకటి ఇందులో అడ్వాంటేజ్ అనమాట. సో నేను లోపల ఫ్యాబ్రిక్ లైనింగ్ అనేది వేరే కలర్ వేసాను కాబట్టి మనకి ఈజీగా ఇలా కింద పెట్టేసుకుంటే ఆ కలర్ మనకు వస్తుంది అనమాట. సో చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మనకి లోపల కుట్టు కనిపించదు, బయట కూడా చాలా నీట్గా వచ్చింది ఫినిషింగ్. సో వేరే కలర్ ఇలా ఉన్నప్పుడు ఇలా వేసుకుంటే చాలా నీట్గా వస్తుంది అనమాట. నేను ఎప్పుడు ఇలా నెక్ ఇలా తిప్పుకోవడానికే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే మనకి కుట్లు అవి కనిపించవు లోపల. సో ఇలా అయిపోయిన తర్వాత మొత్తం ఇలా సైడ్స్కి అటాచ్ చేసేసుకోవాలి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్, అప్పుడు కదలకుండా నీట్గా ఉంటుంది. సో దానికోసమని నేను ఇలా పిన్స్తో సెక్యూర్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా మనకి ఆర్మ్స్ దగ్గర నెక్ దగ్గర ఇలా పిన్స్తో పెట్టేసుకుంటే అక్కడ ఆ ప్లేస్లో ఉగ్గులు అవి రాకుండా, అంటే ఎక్స్ట్రా క్లాత్ ఉండిపోకుండా కరెక్ట్గా ప్లెయిన్గా వస్తుంది. ఉగ్గులు అవి రాకుండా మనం సైడ్కి స్టిచెస్ వేసుకోవాలి. మధ్యలో కూడా ఇంకొక పిన్తో సెక్యూర్ చేసుకుంటున్నాను. సో ఇలా పెట్టేసుకున్న తర్వాత మొత్తం మనం సైడ్కి స్టిచెస్ వేసుకుంటే నీట్గా అయిపోతుంది అనమాట. నేను సైడ్ స్టిచెస్ వేసేటప్పుడు ఏం చేస్తా అంటే లూజ్ కుట్ట వేస్తాను అనమాట. మనకి మెషిన్లో ఉంటుంది కదా, నెంబర్ 5కి పెట్టుకుంటే కుట్టు పెద్దది పడుతుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే మనకి టైం కూడా సేవ్ అవుతుంది. చూడండి మీకు కుట్టు కనిపిస్తే పెద్ద కుట్టు ఇది. నెంబర్ 5లో పెట్టుకుంటే కుట్టు పెద్దది పడుతుంది, టైం కూడా సేవ్ అవుతుంది దానివల్ల. ఎందుకంటే మనకి సైడ్ స్టిచెస్ దేనికి పనికి రావు, ఓన్లీ ఫ్యాబ్రిక్ కదలకుండా ఉండడానికి ఇలా స్టిచెస్ వేసుకుంటాం అనమాట, నీట్గా ఉంటుంది కాబట్టి. సో మొత్తం ఇలా కుర్తీ మొత్తం ఇలా వేసేసుకున్న తర్వాత ఎక్సెస్ క్లాత్ ఏదైతే ఉందో, అంటే ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా మనకి, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకున్నాం కదా, ఇదంతా ఇలా కట్ చేసేసుకోవాలి మొత్తము. మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంతైతే ఉందో అదే మన కరెక్ట్ మెజర్మెంట్స్. మెయిన్ ఫ్యాబ్రిక్ ఎప్పుడు మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకుంటాం కాబట్టి ఇలా మొత్తం స్టిచెస్ వేసుకున్న తర్వాత ఇలా ఎక్సెస్ ఫ్యాబ్రిక్ ఉన్నది మనం కట్ చేసేసుకోవచ్చు, దానివల్ల మనకి యూజ్ లేదు. సో కరెక్ట్గా మనకి ఎక్కడ వరకు అయితే ఫ్యాబ్రిక్ ఉందో లైనింగ్ ఫ్యాబ్రిక్ అక్కడ వరకు కట్ చేసేసుకున్న తర్వాత నీట్గా ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి, ముడతలు అవి రాకుండా ఉంటాయి. సో ఇవి కూడా నేను సైడ్కి స్టిచెస్ వేసేసుకొని పెట్టేసుకున్నాను. సో చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మనం ఏం చేయాలంటే సైడ్కి ఇలాగా మనం పెట్టుకోవాలి. మనం నార్మల్గా బ్లౌజెస్కి ప్రిన్సెస్ కట్ ఎలా అయితే వేస్తామో ఇది మనకి మధ్యలో ఉన్న పార్ట్ ఇంకా ఈ సైడ్ పార్ట్ రెండు అతికేయాలన్నమాట, రెండు అటాచ్ చేసేయాలి. సో దానికి ఈ మధ్యలో ఉన్నది రైట్ సైడ్ ఉంచి సైడ్కి ఉన్నది మనం లైనింగ్ సైడ్ పెట్టుకొని మనం అటాచ్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్ మనం మెయింటైన్ చేస్తూ ఇలా స్టిచ్ వేసేసుకోండి నీట్గాను. ఎందుకంటే ఇక్కడ మనకి ఒక కట్ ఉంటుంది కదా, మనం ఒక కట్ ఇచ్చుకున్నాం కదా, అది చెస్ట్ పార్ట్ కింద నుండి మనకి ఒక కర్వ్ లాగా తిరుగుతుంది, దానివల్ల మనకి మంచి షేప్ వస్తుంది అన్నమాట. సో ఇది కొంచెం కర్వ్ వస్తుంది కాబట్టి మనం పాదం ఇలా ఎత్తుకుంటూ స్టిచ్ చేసేసుకుంటే నీట్గా వస్తుంది. అందుకని ఇలా కింద వరకు ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్తోని మనం ఒక కుట్టు వేసేసుకోవాలన్నమాట కింద వరకు. అండ్ ఇది అయిపోయాక కూడా డబుల్ స్టిచ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే మనకి సెక్యూర్గా ఉంటుంది అన్నమాట, టైట్ అంటే స్టిఫ్గా ఉంటుంది. సో ఒక పార్ట్ అయిపోయింది కదా, నేను ఇంకా సైడ్ను కూడా వేసేస్తున్నాను అనమాట. ప్రిన్సెస్ కట్ కాబట్టి 2 సైడ్స్ ఉంటాయి కదా, 2 సైడ్స్లోని ఇలాగా 1/2 ఇంచ్ డిస్టెన్స్తోని మొత్తం స్ట్రైట్గా లాక్కుంటూ పాదం ఎత్తుకుంటూ స్ట్రైట్గా ఉన్నప్పుడు మనం వేసేసుకోవచ్చు. మనం కట్ ఏదైతే ఉందో అక్కడ కొంచెం పాదం ఎత్తుకుంటూ స్టిచ్ చేసేసుకుంటే అయిపోతుంది ఈజీగా. సో ఇలా స్టిచ్ చేసేసుకున్నాను మొత్తం.
ఇలా వచ్చిందనమాట. చూడండి వీడియోలో కనిపిస్తున్నట్టు మనకి క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇక్కడ 2 పార్టీషన్స్ లాగా వచ్చింది చూడండి. స్ట్రెయిట్ లైన్ వచ్చిందనమాట. ఎక్కడ చూసినా 3 పార్ట్స్ ఉన్నా సరే మొత్తం అన్నీ స్ట్రెయిట్ లైన్ ఇలా వచ్చింది. ఆ డాట్స్ ఏమైతే ఉన్నాయో అవి. సో ఆ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇది బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్ కూడా సేమ్ మనం ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే వేసుకున్నామో నెక్కి సేమ్ అలానే పిన్స్తో సెక్యూర్ చేసుకొని 1/2 ఇంచ్ డిస్టెన్స్తో ఇలా స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. మనకి ఎక్కడైతే కర్వ్స్ ఉన్నాయో అక్కడ ఇలా తిప్పుకుంటూ పాదం ఎత్తుకుంటూ మనం స్టిచ్ చేసేసుకుంటే నీట్గా వస్తుంది. సేమ్ మనం ఇందాక చూసాం కదా ఫ్రంట్ నెక్ డిజైన్కి రౌండ్ నెక్ ఎలా అయితే తిప్పుకున్నామో సేమ్ అలానే తిప్పేసుకుంటూ వేసుకుంటే నీట్గా వస్తుంది అనమాట. మీకు ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా లైక్ ఇలాగా పిన్స్తో సెక్యూర్ చేసుకుంటే ఫ్యాబ్రిక్ కదలకుండా ఉంటుంది. సో కుట్టేసుకున్నాను నేను. కుట్టేసుకున్న తర్వాత మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఇలాగ కట్ చేసేసుకోవాలి. ఎక్సెస్ ఫ్యాబ్రిక్ కరెక్ట్గా లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకే కట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు స్లిట్స్ అనమాట. రౌండ్ షేప్ ఎక్కడెక్కడైతే ఉందో అక్కడ మనకి ఇక్కడ ఇలా స్లిట్స్ పెట్టేసుకుంటే అయిపోతుంది. ఈ పార్ట్లో నేను 2 స్టిచెస్ వేసాను ఎందుకంటే కొంచెం రౌండ్ షేప్ రాలేదని. సో అలాంటప్పుడు ఏంటంటే ఫస్ట్ స్టిచ్ ఏదైతే ఉందో అది కూడా కట్ చేసేయాలి. కట్ చేసి అప్పుడు ఇలా నేను తిప్పేసుకున్నాను. తిప్పేసుకొని ఇలా మనకి నేను దీనికి పైపింగ్ వేయాలనుకోవట్లేదు. సో అందుకని మొత్తం లైనింగ్ ఫ్యాబ్రిక్ మొత్తం లోపలికి పెట్టేస్తున్నాను. సో ఓన్లీ వైట్ ఫ్యాబ్రిక్ కనిపించేటట్టుగానే స్టిచ్ వేసేసుకుంటున్నాను అనమాట. ఫ్రంట్ నెక్కి అలా కాకుండా పైపింగ్ థ్రెడ్ పెట్టి వేసాను కదా. సో అలా కాకుండా దీనికి పైపింగ్ వేయట్లేదు నేను. చూస్తున్నారు కదా ఓన్లీ మొత్తం లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది మొత్తం లోపలికి పెట్టేసి ఒక స్టిచ్ చేసేసుకుంటే చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. అండ్ మనకి అదే సేమ్ కర్వ్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ ఇలా తిప్పుకుంటూ వేసుకుంటే చాలా నీట్గా వచ్చేస్తుంది. చూడండి లోపల రెడ్ ఫ్యాబ్రిక్ ఎక్కడ కనిపించలేదు. సో ఇక్కడ ఇప్పుడు మొత్తం మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అతికేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ పార్ట్కి వచ్చాం మనం. హ్యాండ్స్ కటింగ్ వీడియో తీయడం నేను మర్చిపోయాను. సో నేను అది పెట్టడానికి అవ్వట్లేదు. ఇది ఓన్లీ స్టిచ్చింగ్ పెడుతున్నాను అనమాట. హ్యాండ్కి ఇది కూడా నేను రివర్స్ చేయాలనుకుంటున్నాను. సో అందుకని మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎండ్స్లో అటాచ్ చేస్తున్నాను. ఇలాగా అటాచ్ చేసిన తర్వాత ఏం చేస్తా అంటే నార్మల్గా మనం నెక్కి ఎలాగైతే తిప్పామో ఇది కూడా అలాగే తిప్పబోతున్నాను అనమాట. సో చూడండి ఇలాగా మనకి ఇలా వచ్చింది కదా. సో ఇలా తిప్పేసుకుంటే మనకి లోపల ఏదైతే స్టిచ్ చేసామో అది కనిపించదు. దీన్ని కూడా నేను పైపింగ్ వేద్దాం అనుకుంటున్నాను. సేమ్ నెక్ ప్యాటర్న్ లాగే పైపింగ్ థ్రెడ్ పెట్టాను అనమాట. పైపింగ్ థ్రెడ్ పెట్టి ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టు కొంచెం లోపలికి పెట్టుకొని స్టిచ్ చేసేసుకున్నాను. సో దట్ మనకి ఏంటంటే కుట్లు అవేం కనిపించవు. ఇలా రివర్స్ చేసుకునేటప్పుడు ఉన్న అడ్వాంటేజ్ ఇదే అన్నమాట. మనకి కుట్లన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. మనకి ఎటువంటి ఇరిటేషన్ అది రాదు స్కిన్కి. సో ఇలా నేను వీడియోలో చూపిస్తున్నా కదా థ్రెడ్ ఇలా పెట్టుకొని లోపలికి చిన్నగా కనిపించేటట్టు లైనింగ్ ఫ్యాబ్రిక్ బయటకి తీసుకొని అక్కడ స్టిచ్ చేసేసుకుంటున్నాను ఎండ్స్లో. సో ఈ విధంగా వచ్చింది. 2 హ్యాండ్స్కి వేసేసుకున్నాను అనమాట. చాలా నీట్ ఫినిషింగ్ వచ్చింది. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అటాచ్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ మనం షోల్డర్స్ అటాచ్ చేసుకోవాలన్నమాట. షోల్డర్స్ నేను ఇక్కడ అటాచ్ చేసుకున్నాను. మనం షోల్డర్స్ అటాచ్ చేసేటప్పుడు 2 స్టిచెస్ వేసుకోవాలి. ఎందుకంటే అప్పుడే కొంచెం స్టిఫ్గా ఉంటుంది. ఇలా 2 సైడ్స్ షోల్డర్స్ అటాచ్ చేసేసుకొని 2 స్టిచెస్ వేసేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ చేస్తున్నాను. ఏంటంటే మనకి సెంటర్లో ఒక నాట్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం డ్రెస్ మీద ఇది హ్యాండ్ని ప్లేస్ చేసి మొత్తం మెజర్ చేసుకోవాలన్నమాట. కరెక్ట్గా సరిపోతుందా లేదా అని చెప్పి మనం కరెక్ట్ కొలతలతో హ్యాండ్ కటింగ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుందండి. ఈ హ్యాండ్ అయితే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు నేను ఫ్రంట్న లోత్ కట్ చేస్తున్నాను హ్యాండ్కి.
ఒక చిన్న లోతు మాత్రమే నేను కట్ చేస్తున్నాను. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోవాలి. ఓన్లీ ఫ్రంట్ సైడే ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్తోని మనకి టాపున ఇంకా హ్యాండ్స్ ఇలా ఇది రౌండ్ ఉంటుంది కదా, మనం జరుపుకుంటూ పాదం ఎత్తుకుంటూ ఈ రెండింటిని అటాచ్ చేయాలి. ఎందుకంటే హ్యాండ్ రౌండ్ ఉంటుంది ఫుల్గా, సో అందుకని పాదం ఎత్తుకుంటూ నీట్గా 1/2 ఇంచ్ కరెక్ట్గా 1/2 ఇంచ్ డిస్టెన్స్లోని మొత్తం ఎక్కువ లాగేయకూడదు. ఇది ఎక్కువ లాగేస్తే ఫ్యాబ్రిక్ ఏమవుతుందంటే సరిపోదు, సాగిపోతూ ఉంటుంది. సో కరెక్ట్గా ప్లేస్ చేస్తూ మనకి కుడతలు అవి రాకుండా కింద పైన చూసుకుంటూ ఇలా అటాచ్ చేసేసుకోండి. సో నేను ఇలా అటాచ్ చేసేసుకుంటున్నాను. నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. హ్యాండ్ ఇంకా మనకి ఫ్రంట్ ఇంకా బ్యాక్ మనం ఏదైతే కట్ చేసుకున్నామో ఆ డ్రెస్కి హ్యాండ్ కటింగ్ అనేది కరెక్ట్గా సరిపోయింది. నేను ఫ్యూచర్లో కావాలంటే హ్యాండ్ కటింగ్ అప్లోడ్ చేస్తాను. సో ఇలా 2 సైడ్స్ హ్యాండ్స్ అటాచ్ చేసేసాను. ఇప్పుడు సైడ్ స్టిచెస్ వేసుకోవాలన్నమాట. సైడ్ స్టిచెస్ కోసం నేను మళ్ళీ మధ్యలో పిన్స్తో సెక్యూర్ చేసుకుంటున్నాను ఫ్యాబ్రిక్ జరగకుండా. సో ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు మీకు చెప్పాను కదా, ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ఇక్కడ ప్రిన్స్ కట్ చేసుకున్నాం కాబట్టి 1 ఇంచ్ లోపలికి కుట్లకు పోతుంది. సో అందుకని అది నేను మర్చిపోయాను అక్కడ కట్ చేయడము. సో మీరు ఇలా కట్ చేసుకోండి. నేను ఇంకా మెజర్మెంట్స్ అన్నీ పెట్టేసుకుంటున్నాను ఫైనల్ స్టిచ్ చేసుకోవడానికి. సో హ్యాండ్స్ ఇంకా ఆర్మ్ హోల్ ఇవన్నీ మనం కరెక్ట్గా పెట్టేసుకొని ఇలా సైడ్ స్టిచ్ చేసేసుకోవడమే. సో మనం నార్మల్గా ఎంత ప్రొఫెషనల్స్ అయినా చిన్న చిన్న మిస్టేక్స్ కామన్. ఆ మిస్టేక్స్ వచ్చినప్పుడు వాటిని ఎలా కవర్ చేస్తున్నాము అన్నదే ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నప్పుడు ఒక 1 ఇంచ్ యాడ్ చేయడం మర్చిపోయాను. సో దానివల్ల ఏమైందంటే మనకి బ్యాక్ సైడ్ ఉన్న ఫ్యాబ్రిక్ కంటే ముందు ఫ్రంట్ సైడ్ ఉన్న ఫ్యాబ్రిక్ కొంచెం తక్కువ అయింది. సో అయినా సరే నేను ఏం చేశాను అంటే నాకు ఎలాగో సైజు ఎస్ఐ కాబట్టి సైడ్ స్టిచ్చెస్కి కరెక్ట్గానే సరిపోయింది. కాకపోతే మనకి కట్స్ ఏదైతే ఉంటాయో కిందన మనకి కట్స్ ఇస్తాం కదా, ఆ కట్స్ దగ్గర సరిపోదు అనమాట. సో అలాంటప్పుడు నేను ఏం చేశాను అంటే అక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని అది లోపలికి ఫోల్డ్ చేసేసాను అనమాట ఆ కట్స్. సో అలా అయితే నేను ఇది చేశాను. సో నేను ఇక్కడ మనకి కట్స్ ఎక్కడ వరకు అయితే ఇస్తున్నామో అక్కడ వరకు నేను స్టిచ్ చేసేసుకున్నాను. ఇక్కడ టైట్ స్టిచ్ చేసుకున్నాను. సో ఇలా వేసేసుకున్న తర్వాత నార్మల్గా మనము ఇక్కడ కట్స్ ఫోల్డ్ చేసేసుకొని వేసేసుకుంటాము. నేను మీకు చూపిస్తున్నాను చూడండి. నాకు ఈ ఫ్యాబ్రిక్ అంతా అవసరం లేదు. సో అందుకనే నేను ఈ బ్యాక్ సైడ్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది కట్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఇది ఎస్ సైజ్ కాబట్టి ఆల్రెడీ ఎక్కువే ఉంటుంది. నేను 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకున్నాను కదా, సో అది సరిపోతుంది. సో కట్స్కి మనం ఎలా పెట్టుకోవాలంటే నాకు ఫ్యాబ్రిక్ కొంచెం తక్కువ వచ్చింది కాబట్టి చిన్నది లోపలికి ఫోల్డ్ చేసి ఎక్కువ ఇలా కట్ పెట్టుకున్నాను అనమాట. ఇలా మనం ఏదైనా మిస్టేక్ అది చేసినప్పుడు ఇలా కవర్ చేసుకోవాలి. ఊరికే అయ్యో పాడైపోయింది అని భయపడిపోకండి. సో నార్మల్గా మీరు మాత్రం కట్ చేసుకునేటప్పుడు ముందే అది 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. సో మనకి ఎటువంటి భయం పడక్కర్లేదు. సో నేను 1/2 ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసి ఇలా కట్ పెట్టేసుకున్నాను అనమాట. చూడండి, ఒక 2 ఫోల్డ్స్ చేయాలన్నమాట. నేను ఫస్ట్ ఫోల్డ్ చిన్నది చేసి సెకండ్ ఫోల్డ్ ఇలా చేశాను అనమాట యాక్చువల్ సైజులో. సో నాకు ఇప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. సో ఇలా నేను ఫోల్డ్ చేసేసుకొని మొత్తం పై వరకు ఇలా స్టిచ్ చేసేసుకున్నాను. సో మీరు మాత్రం ఫ్రంట్ నెక్ కట్ చేసుకునేటప్పుడు అది 1 ఇంచ్ ఈ సైడ్ 1 ఇంచ్ ఆ సైడ్ 1 ఇంచ్, సో టోటల్ 2 ఇంచెస్ పెట్టుకోవడం మర్చిపోద్దు. సో మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇలా తిప్పుకుంటూ పాదం ఎత్తుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ స్టిచ్ అనేది కొంచెం టైట్గా ఉండాలి. టైట్గా వేసుకొని మళ్ళీ ఇటు సైడ్ సేమ్ అలానే నేను స్టిచ్ చేసేసుకున్నాను.
ఒక ఫోల్డ్ ఫస్ట్ ఫోల్డ్ ఏమో చిన్నది వేసుకున్నాను, సెకండ్ ఫోల్డ్ 1/2 ఇంచ్ పెట్టుకున్నాను. సో నాకు కరెక్ట్గా ఫ్యాబ్రిక్ సరిపోయింది అనమాట. సో ఇలా 2 సైడ్లు మనము స్టిచ్ చేసేసుకోవాలి. సో ఈ స్టిచ్లో కూడా 2 స్టిచెస్ వేయాలన్నమాట. ఫస్ట్ ఎండ్స్లో మనం వేసాం కదా స్టిచ్, ఇప్పుడు ఇంకొక సైడ్ వేయాలన్నమాట. చూడండి, మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది. ఫస్ట్ నేను స్టిచ్ చేసింది ఇట్ సైడ్, ఇప్పుడేమో ఈ ఎండ్కి వేస్తున్నాను అనమాట. అప్పుడు ఏంటంటే చాలా స్టిఫ్గా నిలబడుతుంది ఫ్యాబ్రిక్ అనేది, మనకి కుర్తీ అనేది చక్కగా స్టిఫ్గా ఉంటుంది అనమాట. సో ఇలా కార్నర్కి వచ్చేటప్పటికి ఇలా మనం రివర్స్ చేసుకొని స్టిచ్ చేసేసుకుంటే నీట్గా వస్తుంది. సో ఇదన్నమాట వీడియో మొత్తం. ఇలా టూ సైడ్స్ వేసేసుకోవాలి, చాలా నీట్గా వస్తుందండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది ఈ వీడియోని అడిగారు, సో అందుకని నేను పెట్టాను. థ్యాంక్ యూ సో మచ్.